ఫ్రెండ్స్, మనుషులు కుక్కల్నే కాకుండా అనేక వైల్డ్ అనిమల్స్ ను వాళ్ళ ఇళ్లల్లో పెంచుకుని వాటితో ఒక మంచి రిలేషన్ ను ఏర్పరచుకోవడానికి ట్రై చేస్తారు. కానీ ఆ జంతువులే వాటి ఓనర్ ని చంపేస్తే ఆ సిచ్యువేషన్ చాలా భయంకరంగా ఉంటుంది కదా. అయితే ఈ రోజు నేను మీకు ఇలాంటి 15 ఆశ్చర్యం కలిగించే ఇన్సిడెంట్స్ ను ఈ వీడియోలో చూపిస్తాను. అందులోని జంతువులు వాటి ఓనర్ పైనే దాడి చేసి వారిని చంపేశాయి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. అండ్ అలాగే మీరు మీ ఇంట్లో ఏ జంతువులను పెంచుకుంటున్నారో, అలాగే అవి ఎప్పుడైనా మీ మీద దాడి చేసిందా లేదా, చేసింటే ఎన్నిసార్లు దాడి చేసిందో కామెంట్ చేసి తప్పకుండా చెప్పండి. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. పిగ్స్. పంది కూడా మనుషులపైన దాడి చేయగలుగుతుందని మీరు ఎప్పుడైనా విన్నారా? దాడి చేయటమే కాదు, అది ఎవరినైనా చంపగలుగుతుంది కూడా. 2012కు సంబంధించిన ఈ ఇన్సిడెంట్ అందరినీ చాలా ఆశ్చర్యపరిచింది. ఒరెగాన్ లో ఉండే 68 సంవత్సరాల టెర్రీవెన్స్ గార్నర్ అనే అతన్ని తను పెంచుతున్న పందులే అతన్ని తినేశాయి. అది చూసిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. గార్నర్ ఒక నార్మల్ రైతు. అతను తన పొలంలో పందులను కాకుండా వేరే జంతువులను కూడా పెంచేవాడు. అతనికి జంతువులంటే చాలా ఇష్టం. అయితే ఒక రోజు అతను తన పందుల బాగోగులు చూడ్డానికి అవి ఉన్నటువంటి ప్లేస్ లోకి వెళ్తాడు. దాని తర్వాత అతను ఎప్పుడూ కూడా తిరిగి బయటకు రాలేదు. ఇక ఎప్పుడైతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అతన్ని వెతకడానికి అందులోకి వెళ్లారో అప్పుడు అతను నేలపైన పడి ఉన్నాడు. ఆ పందులు అతన్ని తింటూ ఉన్నాయి. దాని తర్వాత అతని ఫ్యామిలీ మెంబర్స్ ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని పోలీసులకు చెప్పారు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అతనికి హార్ట్ అటాక్ రావడం వల్ల అక్కడే నేలపైన పడిపోయి ఉంటాడు. దాని తర్వాత పందులకు ఉండే క్లీనింగ్ చేసే నేచర్ కారణంగా అవి అతన్ని తినడం స్టార్ట్ చేసి ఉంటాయని చెప్పారు. పోలీసులు మరో విషయాన్ని కూడా చెప్పారు. బహుశా గార్నర్ ఎప్పుడైతే తన పిగ్స్ ని చూడ్డానికి వెళ్లాడో అప్పుడు అందులో నుంచి ఒక పిగ్ అతన్ని చాలా గట్టిగా నెట్టేసి ఉంటుంది. దాని వల్ల కూడా అతనికి హార్ట్ అటాక్ వచ్చి ఉండవచ్చు. దాని తర్వాత ఎప్పుడైతే అతను నేలపైన పడ్డాడో అప్పుడు ఆ పిగ్స్ అన్ని కూడా అతని పైన దాడి చేసి ఉంటాయని చెప్పారు. వూల్ఫ్ డాగ్స్. వూల్ఫ్ డాగ్ అనేది ఒక ఎలాంటి క్రాస్ బ్రీడ్ అంటే ఇందులో కుక్క మరియు తోడేలు రెండింటి లక్షణాలు ఉంటాయి. తోడేలు ఎంత డేంజరస్ జంతువో మీకు తెలిసే ఉంటుంది. వాటిని పెంచుకోవడం అనేది దాదాపు ఇంపాసిబుల్ అవుతుంది. అయితే ఇప్పుడు చెప్పే ఈ ఇన్సిడెంట్ జరిగింది 2006లో. పెన్సిల్వేనియాలో ఉండే శాండ్రా అనే ఆమె తన ఇంట్లో ఎన్నో వూల్ఫ్ డాగ్స్ ని పెంచుతోంది. ఒక రోజు శాండ్రా తన వూల్ఫ్ డాగ్స్ ఉన్న రూమ్ లోకి వెళ్ళింది. అవన్నీ సడన్ గా ఆమె పైన దాడి చేశాయి. ఆమెకు తప్పించుకునే ఛాన్స్ కూడా లేకుండా పోయింది. అయితే అక్కడికి పోలీసులు చేరుకునే లోపే అంతా కూడా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది. ఎందుకంటే అప్పటికే ఆమె అక్కడ చనిపోయింది. హిప్పో. సౌత్ ఆఫ్రికాలోని 40 సంవత్సరాల వ్యక్తి మ్యారియస్ తన ఇంట్లో ఒక హిప్పోని పెంచుకుంటున్నాడు. హిప్పోని ఆఫ్రికాలో అత్యంత డేంజరస్ అనిమల్ అని అంటారు. అయినప్పటికీ మ్యారియస్ తన ఇంట్లో హిప్పోని పెంచుకుంటున్నాడు. దీనివల్ల అతను ఇటువంటి డేంజరస్ అనిమల్స్ ని కూడా ఇళ్లల్లో పెంచుకోవచ్చని చూపించాలి అనుకున్నాడు. అక్కడ దాని ఎంటర్టైన్మెంట్ కోసం ఒక చెరువే కాకుండా ఎన్నో ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేశాడు. మ్యారియస్ తన హిప్పోని ఒక కొడుకులాగా పెంచుకున్నాడు. దానితో పాటే అది ఉండే ప్లేస్ లో కూడా పడుకునేవాడు. ఎప్పుడైతే అతను దానిపై స్వారీ చేయాలి అనుకుంటాడో అప్పుడు దానిపైకి ఎక్కి కూర్చుంటాడు. వాళ్ళిద్దరి మధ్యలో ఇంత ప్రేమ ఉన్నప్పటికీ ఆ హిప్పో మ్యారియస్ ప్రాణాలని తీసేసింది. ఒకసారి మ్యారియస్ స్వారీ చేయాలని ఆ హిప్పో పైన కూర్చుంటాడు. అప్పుడు ఆ హిప్పో నీటి లోపలికి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే అది ఆ చెరువు మధ్యలోకి వెళ్తుందో అప్పుడు అక్కడ లోతు చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ ప్లేస్ లో హిప్పో మ్యారియస్ ని నీటిలో ముంచేస్తుంది. దానివల్ల మ్యారియస్ చనిపోతాడు. ఆ హిప్పో ఇలాంటి విషయాలు చాలా సార్లే చేసింది. అది చూసైనా అతను దాన్ని ముందే అడవిలో వదిలేయాల్సింది. ఈ హిప్పో అయితే ఒకసారి ఒక వ్యక్తిని మరియు అతని కొడుకుపై దాడి చేయడానికి ప్రయత్నించడంతో వాళ్ళు భయంతో చెట్టుపైకి కూడా ఎక్కేశారు. ఇది చాలా సార్లు ఆవు దూడలను కూడా చంపేసింది. ఇంతేకాకుండా ఈ హిప్పో ఉండే ప్లేస్ పక్కన ఏదైతే గోల్ఫ్ కోర్ట్ ఉందో అందులో గోల్ఫ్ ఆడడానికి వచ్చే వాళ్ళని కూడా వెంబడించేది. ఇది ఇలాంటి పనులు ఎన్నో చేసినప్పటికీ మ్యారియస్ దాన్ని పట్టించుకోకుండా ఇంట్లోనే ఉంచుకున్నాడు. ఆఖరికి తన ప్రాణాలని తీసుకున్నాడు. చింపాంజీ. ట్రేవిస్ అనే ఈ చింపాంజీ చాలా ఇంటెలిజెంట్. ఇది ఇంతకు ముందు చాలా యాడ్స్ మరియు మూవీస్ లో కూడా పనిచేసింది. కానీ 2009లో చార్లా నోష్ అనే ఆమె ఎప్పుడైతే తన ఫ్రెండ్ సాంట్రా ఇంటికి వెళ్తుందో అప్పుడు అక్కడ ఉన్న ఈ చింపాంజీ ఆమె పైన చాలా భయంకరమైన దాడి చేస్తుంది. ఆ దాడిలో ఆ చింపాంజీ చార్లా నోష్ ఫేస్, చేతులు, కాళ్లను తీవ్రంగా దాడి చేస్తుంది. ఈ ఇన్సిడెంట్ ఎంత బాధాకరమైంది అంటే ఈ చింపాంజీ ఆమె చేయి మొత్తాన్ని పాడు చేస్తుంది. ఇక ఆమె ఫ్రెండ్ వెంటనే పోలీసులకు ఫోన్ చేయడంతో పోలీసులు వచ్చి ఆమెను కాపాడతారు.
కాపాడాక వెంటనే హాస్పిటల్ కు తీసుకువెళ్తారు. ఇక ఆమెకు డాక్టర్స్ ఫేస్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు. ఆమె ఫేస్ కి మరియు చేతులకు కూడా ఎన్నో సర్జరీస్ కూడా చేస్తారు. అలా సర్జరీస్ అన్ని చేశాక ఆమె ఇలా ఉంది. పైథాన్ 31 సంవత్సరాల ఏజ్ ఉన్న లండన్ లో ఉండే డాన్ బ్రెండెన్ కి ఇంట్లో పాములను పెంచుకోవడం అంటే ఎంత ఇష్టమంటే ఇతను పాములన్నిటినీ తన ఇంట్లో కాకుండా బెడ్రూమ్ లో ఉంచుకునేవాడు. ఇందులో 8 ఫీట్ల కంటే కూడా పొడవైన 9 కంటే కూడా ఎక్కువ పైథాన్ పాములు ఉన్నాయి. అవి ఎప్పుడూ కూడా అతనితో పాటే అతని బెడ్రూమ్ లో ఉంటాయి. ఇవి కాకుండా అతనికి స్పైడర్స్ ని తన రూమ్ లో ఉంచుకోవడం అంటే కూడా చాలా ఇష్టం. అయితే డాన్ బ్రెండెన్ ఈ పైథాన్ స్నేక్స్ ని కేవలం 1-2 సంవత్సరాల నుంచి పెంచుకోవడం లేదు. ఇతను దాదాపుగా 12 సంవత్సరాల నుంచి ఆ పాములను పెంచుకుంటున్నాడు. కానీ ఈ పాములన్నిట్లో అతనికి ఒక పాము అంటే చాలా ఇష్టం. దానికి అతను టైనీ అని పేరు పెట్టాడు. ఇతను ఎప్పుడూ కూడా దానితో పాటే పడుకునేవాడు. దాన్ని ఎప్పుడు తనతో పాటే ఉంచుకునేవాడు. అయితే ఒక రోజు సడన్ గా డాన్ బ్రెండెన్ రూమ్ లో వాళ్ళ అమ్మకి ఏదో పడిపోయిన సౌండ్ వచ్చింది. ఎప్పుడైతే ఆమె రూమ్ లోకి వెళ్లి చూసిందో అప్పుడు అతను నేలపైన చనిపోయి ఉన్నాడు. దాని తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ లో డాన్ బ్రెండెన్ ఊపిరి ఆడకపోవటం వల్ల చనిపోయాడన్న విషయం తెలిసింది. అయితే అతను చనిపోయి పడిపోయి ఉన్న టైంలో అతనికి ఎంతో ఇష్టమైన టైనీ ఏదైతే పైథాన్ స్నేక్ ఉందో అది అతని బాడీ పక్కనే ఉందట. అతను నిద్రపోతున్నప్పుడు ఆ పైథానే అతని గొంతును చుట్టేసి ఊపిరాడకుండా చేసి చంపేస్తుందని పోస్ట్ మార్టం రిపోర్ట్ లో తెలిసింది. బ్లాక్ బియర్ కెల్లీ తన ఇంట్లో చిన్నప్పటి నుంచి ఒక బ్లాక్ బేర్ ని పెంచుకుంటోంది. ఆమె దాన్ని పెంచుకోవడంతో పాటు తన బిడ్డలాగా దాని బాగోగులన్నీ చూసుకునేది. ఇది కాకుండా ఆమె తన ఇంట్లో ఎన్నో జంతువులను కూడా పెంచుతోంది. కానీ 2009లో ఎప్పుడైతే ఈమె తన బ్లాక్ బియర్ యొక్క కేజ్ ని క్లీన్ చేస్తూ ఉందో అప్పుడు వాళ్ళ అమ్మాయి ఇంకా ఆమె నైబర్ అక్కడ కూర్చుని ఆమెనే చూస్తూ ఉన్నారు. అప్పుడు సడన్ గా ఆ బ్లాక్ బియర్ ఆమె పైన దాడి చేస్తుంది. దాని తర్వాత ఆమె నైబర్ ఆమెను కాపాడడానికి చాలా ట్రై చేశాడు. కానీ ఆ ఎలుగుబంటి యొక్క పెద్ద ఆకారం మరియు దాని బలం ముందు ఆమెను ఏమీ చేయలేకపోయాడు. అందువల్ల ఆ నైబర్ ఆ ఎలుగుబంటిని షూట్ చేశాడు. కానీ అప్పటికే చాలా ఆలస్యమైంది. కెల్లీ తన ప్రాణాలని పోగొట్టుకుంది. ఎగ్జోటిక్ పెట్స్ 30 సంవత్సరాల వయసు ఉన్న మార్క్ వోగెల్ కి తన ఇంట్లో ఎగ్జోటిక్ పెట్స్ ని పెంచుకోవడం అంటే ఎంత ఇష్టమంటే తన అపార్ట్మెంట్ లో ఎన్నో స్పైడర్స్ ని, ఎన్నో రకాల పాములని, ఎన్నో గెకోలను పెంచుకునేవాడు. వాటితో పాటుగా ఒక బ్లాక్ విడో స్పైడర్ ని కూడా తనతో పాటే ఉంచుకునేవాడు. అవే తన మరణానికి కారణంగా మారాయి. పోలీసులకు ఎప్పుడైతే మార్క్ వాళ్ళ ఇంట్లో నుంచి బ్యాడ్ స్మెల్ వస్తోంది అని కంప్లైంట్ వచ్చిందో అప్పుడు వాళ్ళు తన ఇంట్లోకి వెళ్లేసరికి అతని శవం 14 రోజుల నుంచి తన ఇంట్లోనే పడి ఉంది. అతని చుట్టూ 200 కంటే కూడా ఎక్కువ స్పైడర్స్, ఎన్నో పాములు మరియు వేల సంఖ్యలో చెదుపురుగులు ఉన్నాయి. అతను పెంచుకుంటున్నటువంటి బ్లాక్ విడోని అతన్ని కరిచి ఉంటుందని అనుమానించారు. అది కరవడం వల్ల స్పృహ కోల్పోయి అక్కడే పడిపోయి ఉంటాడు. దాని తర్వాత అతను పెంచుకుంటున్నటువంటి మిగిలిన జీవులన్నీ కూడా అతని పైన దాడి చేశాయని పోలీసులు చెప్పారు. ఏ జంతువులను అయితే అతను తనవని అనుకున్నాడో అవే జంతువులు అతని ప్రాణాలు తీశాయి. అయితే ఈ వీడియో ఇంతే. మీరు మీ ఇంట్లో ఏ జంతువులను పెంచుకుంటున్నారు? కుక్కనా, పిల్లినా, ఏదో కామెంట్ చేసి చెప్పండి. అండ్ అవి ఎప్పుడైనా మీ మీద దాడి చేసిందో లేదో కూడా కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.